ब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वरा गुरुसाक्षात् परब्रह्म तस्मै श्री गुरवे नमः। गुरुमध्ये स्थितं विश्वं विश्वमध्ये स्थितो गुरुर्विश्वं न चन्योऽस्ति तस्मै श्री गुरवे नमः। జై సాయి మాస్టర్. ఈ కృతజ్ఞతారాధన మహోత్సవ సందర్భంగా ఇక్కడికి ఒంగోలు పట్టణానికి చాలామంది వచ్చేసి ఈ కార్యక్రమంలో పాల్గొన్నందుకు చాలా సంతోషంగా ఉంది. అయితే ఈ సందర్భంగా ఏదైనా సందేశం ఇవ్వమని కోరారు. అయితే మాస్టర్ గారు చెప్పిన దాంట్లో నాకు నచ్చింది ఒకటి ఉన్నది. అది ఆధ్యాత్మికతలో ఆత్మవిమర్శ మాత్రమే తగినది అని ఆయన చెప్పిన వాక్యం నాకెంతో ఉపయోగపడింది, నచ్చింది. ఆత్మవిమర్శ లేనిదే ఆధ్యాత్మికత లేదు. ఆధ్యాత్మికతకి మూలం ఆత్మవిమర్శ. అది పునాది లాంటిది. పునాది లేని భవనం ఎలా కూలిపోతుందో ఆత్మవిమర్శ లేని ఆధ్యాత్మికత అలాగే కూలిపోతుందని మాస్టర్ గారు ఎన్నోసార్లు చెప్తూ వచ్చారు. అందుకని నిజమైన ఆధ్యాత్మికత మనం అలవర్చుకోవాలంటే ఆత్మవిమర్శ తప్పకుండా ఉండి తీరాలి. ఈ ఆత్మవిమర్శ ఎట్లా చేసుకుంటాము అనే దానికి ఆయన ఏం చెప్పారంటే, నిరంతరం నువ్వు మాట్లాడే ప్రతి మాట, చేసే ప్రతి చర్య వెనకాల ఎలా చేస్తున్నావు, ఎందుకు చేస్తున్నావు అనేది లోతుగా ఆలోచిస్తే కానీ తెలియదు. వివేకంతో లోతుగా నిర్దుష్టంగా కాగడా పెట్టి వెతుక్కున్నట్టుగా మన లోపల వెతుక్కోవాలి. మన మనస్సు చాలా పొరపాట్లు చేస్తుంటుంది, మనల్ని తప్పుదారి పట్టిస్తుంది అని చెప్పారు. అందుకని లోపల కాగడా పెట్టి వెతుక్కోవాలి. మనం ఒకటి మాట్లాడతాము, ఒకటి అనుకుంటాం, కానీ లోపల మటుకు దానికి వ్యతిరేకంగా ఉండొచ్చు. మనం ఒక మనిషిని చూసి జాలిపడి ఏదన్నా దానం చేసామనుకుందాం, దాన్ని మనం అనుకుంటాం జాలిపడి చేశామని, దాని వెనకాల మనకి కీర్తికాంక్ష ఉండొచ్చు. వాళ్ళు గొప్పని అనుకోవాలని అనుకోవచ్చు, నేంగంగా చేసిన అహంకారం ఉండొచ్చు. వాడు కనుక కృతజ్ఞతగా మళ్ళీ ఇవ్వకపోతే మనకు కోపం వచ్చేటటువంటి ప్రమాదం కూడా ఉండొచ్చు. ఇవన్నీ తప్పులే. ఎందుకంటే వాడి పట్ల మన ధర్మం, వాడు పేదవాడు కాబట్టి, వాడు కష్ట పరిస్థితుల్లో ఉన్నాడు కాబట్టి మనం చేయాల్సిన ధర్మం ప్రకారం చేయటం ఒక్కటి మాత్రమే సరి అయింది. అది సరైన ఆధ్యాత్మికత, అది సరైన ధర్మం. అందుకని ఇట్లా ప్రతి దానిలోనూ చిన్నవన్నీ మనలో ఉంటూ ఉంటాయి. అవి ఆధ్యాత్మికతని పడగొట్టేటటువంటి ముఖ్యమైనటువంటి దుష్టశక్తులు అని మాస్టర్ గారు చాలాసార్లు చెప్తూ వచ్చారు. అందుకని ఆధ్యాత్మికత మూలమైనటువంటి ఆత్మవిమర్శ, దానికి కావాల్సినటువంటి వివేకాన్ని మనం పెంపొందించుకుంటూ వెళ్తుండటం ఒక్కటే మార్గం. అట్టి ఆత్మవిమర్శ చేసుకుంటూ వివేకంతో ఆలోచించుకుంటూ మాస్టర్ గారు ఏం చేశారు, ఏం చెప్పారు, ఇంకా ఆయన చెప్పినవి ఏంటి అనేది మనం ఎట్లా నడవాలనేది చూసుకుంటూ పోతుంటే, ప్రతి వాళ్ళు ఆ మార్గాన్ని పోతుంటే కనుక సర్వసమైక్యత ఏర్పడుతుంది. దానికి సమాజం కూడా మాస్టర్ గారు కోరుకున్నట్టుగా తయారవుతుంది. నిజమైన నిర్దిష్టమైన ఆధ్యాత్మికత అలవడుతుంది. అప్పుడు మాత్రమే మనం ఆయన మార్గాన్ని నడుస్తున్నట్టు లెక్క. కాబట్టి ఆ మార్గాన ఇప్పటి నుంచి ప్రతిజ్ఞ పూని నడుద్దామని ఆశిస్తున్నాను. జై సాయి మాస్టర్.